పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటలకు పనికిరాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవద్దని అన్నారు. సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ను ఇస్తామని తుమ్మల చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేశామని అన్నారు. 2018 నుంచి 2023 వరకు డిసెంబర్ వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులందరికీ కూడా గతంలో కూడా ఈ పథకాన్ని గత 5 సంవత్సరాలు బీమా పథకాన్ని ఎత్తేసారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఇంక్లూడ్ కాలేదు. దానివల్ల అకాల వర్షాలు కావచ్చు, కరువు వల్ల కావచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇచ్చేటటువంటి అవకాశం మా దగ్గర తక్కువ ఉంది. కేవలం ఎకరానికి 10,000 రూపాయల చొప్పులు ఇస్తున్నాం. ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ నష్టపోయినా, అది రాళ్లవానకు నష్టపోయినా, మొన్న వరదలకు నష్టపోయినా, పంట నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ అది రైతుకు అంత వెసులుబాటు కాదు. దానివల్ల రైతు నిలబడేదానికి అంత పెద్ద అవకాశం తక్కువ. అయితే ఇది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారానే నష్టపోయినటువంటి పూర్తి పంటకి మేలైనటువంటి పరిహారం రాకపోతే ఈ యొక్క వాతావరణ మార్పుల్లో రైతులు నష్టపోతున్నారు. అందుకనే దానికి కూడా మేము టెండర్స్ పిలుస్తున్నాం. ఆయా ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క ఆలోచన ప్రకారంగా తప్పకుండా రేపు రాబోయే రబీ నుంచి 3 పంట కాలాలకి పంటల బీమాకి మేము టెండర్లు పిలవబోతున్నాం. అది తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రతి రైతు యొక్క ప్రీమియం కూడా గతంలో అప్పు తీసుకున్నటువంటి రైతులకే ప్రీమియం కట్ చేసుకునేవాళ్ళు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సక్రమంగా ఇవ్వలేదనే భావన రైతుల్లో ఉంది. కానీ భవిష్యత్తులో ఆ రకంగా కాకుండా ప్రతి రైతు యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఎకరా ఉన్నా, కుంటున్నా, 10 ఎకరాలున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంటకి, ప్రతి భూమికి, ప్రతి రైతు యొక్క ప్రీమియం మేమే కట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతోటి అగ్రిమెంట్